వికారాబాద్ జిల్లా కేంద్రం అభివృద్ధి నుంచి దూరం అవుతోందన్న భావన ప్రజల్లో కలిగి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర న్యాయ సలహాదారు అవుటి రాజశేఖర్ తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లా కేంద్రానికి కేటాయించాల్సిన ముఖ్యమైన విద్యా సంస్థలు, అభివృద్ధి కార్యక్రమాలు వరుసగా కొసిగి వైపు మళ్లిపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆవేదనతో పాటు ఆగ్రహం కూడా రేకెత్తిస్తోందని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు కావాల్సిన నవోదయ విద్యాలయం, సైనిక్ స్కూల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను కొసిక్కి తరలించడం వికారాబాద్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, వెనుకబడ్డ జిల్లాగా గుర్తింపు పొందిన వికారాబాద్ కేంద్ర అభివృద్ధి మరింత వెనుకబాటు గురవుతున్నట్లు కనిపిస్తోందని, నర్సింగ్ కాలేజ్, స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్, జేఎన్టీయూ కళాశాల, పట్టణ రింగ్ రోడ్, ఇతర కీలక అభివృద్ధి సంస్థలు జిల్లా కేంద్రాన్ని వదిలి కొసిగి దగ్గరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో జిల్లా ప్రజల్లో తీవ్ర నిరాశ కలిగిస్తోందని ఆయన తెలిపారు. వికారాబాద్ ప్రజలు ఎంతో కష్టపడి సాధించిన జిల్లా ఇప్పుడు అభివృద్ధి అవకాశాలను వరుసగా కోల్పోతుండటంతో జిల్లా ప్రజలకు తీవ్ర ఆందోళన గురి చేస్తుందని ఆయన తెలిపారు. అందుకు గాను తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా కేంద్ర అభివృద్ధి కోసం తక్షణ చర్యలు తీసుకుని అభివృద్ధి సంస్థలను వికారాబాద్ కేంద్రానికి తీసుకురావడానికి సహచర శాసనసభ్యులతో కలిసి సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.